ఔటర్ రింగ్ రోడ్ వరకు విస్తరించనున్న గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. జీహెచ్ఎంసీ విరాట విశ్వరూపం దాల్చనుంది. 7 మున్సిపల్ కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీలో వార్డుల సంఖ్య రెట్టింపు దాటిపోనుంది. ప్రస్తుతం 150 వార్డులతో ఉన్న జీహెచ్ఎంసీలో 306 వరకు వార్డులుండే అవకాశాలున్నాయి. ఫలితంగా హైదరాబాద్ భౌతిక నైసర్గిక రూపమే కాదు, రాజకీయ ముఖచిత్రం కూడా అనూహ్యంగా మారిపోనుంది. తెలంగాణ కోర్ అర్బన్ రీజియన్ పేరుతో ఔటర్ రింగ్ రోడ్ వరకు గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ను విస్తరించి అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఔటర్ రింగ్ రోడ్ వరకు ఉన్న 7 కార్పొరేషన్లు 20 మున్సిపాలిటీలను జీహెచ్ఎంసీలో విలీనం చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. జీవో విడుదలతో విలీనమయ్యే ప్రాంతాల పాలనా పగ్గాలు జీహెచ్ఎంసీ చేతికి వస్తాయి. జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్లు ఆయా ప్రాంతాల్లోని కార్యాలయాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జోనల్ కమిషనర్ల ఆధ్వర్యంలో కౌన్సిల్ మరియు కార్పొరేషన్ మినిట్స్ బుక్స్, బ్యాంకు ఖాతా వివరాలు, అందుకు సంబంధించిన చెక్ బుక్స్ స్వాధీనం చేసుకుని ఆ ఖాతాలను క్లోజ్ చేశారు. ఇకపై జరిగే ప్రతి ఆర్థిక లావాదేవీ జీహెచ్ఎంసీ కమిషనర్ పేరు మీద జరిగేలా ఆదేశాలు వెళ్లాయి. తన ఆధీనంలోకి వచ్చిన జీహెచ్ఎంసీని పూర్తి స్థాయిలో పునర్వ్యవస్థీకరించేందుకు బల్దియా అధికారులు సిద్ధమవుతున్నారు. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 150 కార్పొరేటర్ వార్డులు, 30 సర్కిళ్లు, 6 జోన్లు ఉన్నాయి. జీహెచ్ఎంసీ ఔటర్ రింగ్ రోడ్ వరకు 2170 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించడంతో వార్డుల పునర్విభజనపై ఫోకస్ పెట్టారు అధికారులు. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 150 వార్డులున్నాయి. వీటిని 300 నుంచి 306కు పెంచేందుకు అవకాశాలున్నాయంటున్నారు. గ్రేటర్ పరిధిలో 1,30,00,000 మంది వరకు జనాభా ఉన్నట్లు అంచనా. 2011 లెక్కల ప్రకారం వార్డుల విభజన చేపడతారని చెబుతున్నారు. ప్రతి వార్డుకు 40,000 నుంచి 45,000 మంది వరకు జనాభా ఉండేలా వార్డుల విభజనకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు సమాచారం. నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని సహజ సరిహద్దులైన రోడ్లు, నాలాలు, రైల్వే ట్రాక్స్, బ్రిడ్జిలను హద్దులుగా పరిగణించే అవకాశం ఉంది. 2016లో వార్డుల పునర్విభజన మరియు రిజర్వేషన్ల మార్పు చేశారు. 2020 కార్పొరేషన్ ఎలక్షన్ల సమయంలో కేవలం మేయర్, డిప్యూటీ మేయర్ల రిజర్వేషన్లు మాత్రం మార్పు చేశారు. ఇప్పుడు మరోసారి వార్డుల పునర్విభజన పనులను చేపట్టింది. జీహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ విభాగం అధికారులతో పాటు ఆయా మున్సిపాలిటీల కార్పొరేషన్లకు సంబంధించిన సిబ్బంది పూర్తిగా ఇవే పనుల్లో నిమగ్నమయ్యారు. అన్ని అనుకున్నట్టు జరిగితే కొద్ది రోజుల్లోనే వార్డుల పునర్విభజన నోటిఫికేషన్ జారీ కానుంది. ఒకసారి నోటిఫికేషన్ జారీ చేసిన తర్వాత జీహెచ్ఎంసీ పరిధిలో ఉండే పౌరులు, ప్రజా సంఘాలు, కాలనీ సంక్షేమ సంఘాలు, రాజకీయ పార్టీలు, మేధావుల నుంచి అభిప్రాయాలు సేకరించే అవకాశం ఉంటుంది. ఈ అంశంపై చర్చించేందుకు జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం ప్రత్యేకంగా నిర్వహించే అవకాశం ఉంది. అన్ని వర్గాల అభిప్రాయ సేకరణ అనంతరం రాష్ట్ర ప్రభుత్వం వార్డుల హద్దులను ఫిక్స్ చేయనుంది. వీటితో పాటు సర్కిల్స్ సంఖ్యను 30 నుంచి 60కి పెంచే అవకాశం ఉన్నట్లు బల్దియా వర్గాలు చెబుతున్నాయి. గ్రేటర్ పరిధిలో ప్రస్తుతం 6 జోన్లు ఉండగా వాటి సంఖ్య 10 నుంచి 12కు పెరిగే పరిస్థితులు ఉన్నాయి. అయితే వీటన్నింటినీ ఎమ్మెల్యే నియోజకవర్గాలను ప్రాతిపదికగా తీసుకుని చేసే అవకాశం ఉన్నట్లు బల్దియా వర్గాలు చెబుతున్నాయి.